స్వాగతం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్కా వేసుకుని వచ్చిన ముస్లిం మహిళ ధర్మపురి అరవింద్ మైనారిటీ ఏరియాలోని పోలింగ్ బూత్ లను సందర్శించారు. మైనారిటీ మహిళా ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని అధికారులను నిలదీశారు. హిజాబ్ మాస్క్ నుంటే నిజమైన ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని ఎలక్షన్ సిబ్బందిని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ ల బయట జనం గుంపులు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం చేశారు అరవింద్. ఇక పోలీసులు కాంగ్రెస్ పార్టీకి చెంచాగిరి చేస్తున్నారని నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల బాగా లోపలికి వెళ్ళలేదు సార్. కొద్దిగా మనిషి మీరు గుర్తాలు తీయకుండా మీరు ఎట్లా హవాలు రికగ్నైజింగ్ తీయద్దంటే ఓటు వేయొద్దండి. మీరు వాళ్ళ రూలా మీ రూలా? మీరు ఎవరు వేస్తున్నారు ఓటు ఎక్కడ తెలుస్తుందండి మీకు? ఏజెంట్స్ తో కాదండి, మీ ఎలక్షన్ కమిషన్ రూల్ లేదండి. మీరు డ్యూటీ సరిగ్గా చేయాలి కదా. ఓటేయడానికి ఎవరు వచ్చిండ్రు ఎట్లా తెలుస్తుంది మీకు? ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఉల్టా నాకు చెప్తున్నారు ఏంటండి? మీ పేరేందండి? మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా? మరి అట్లా కాదండి. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఓటే చేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎట్లా తెలవాలి మీకు? మరి ఎట్లా తెలవాలండి మీకు? ఇక్కడ పక్కన చేస్తున్నారు ఫేస్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ చేస్తున్నారు, పక్కన చేస్తలేరు. ఫేస్ ఐడెంటిఫికేషన్ పోలింగ్ లేకుండా ఎట్లా అలౌ చేస్తున్నారు? ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయకుండా ఎట్లా అవైలబుల్ అయింది? ఏజెంట్స్ కాదు, మీరు చూసుకోవాలి కదా. మీరు చూసుకోవాలి కదా. ఏజెంట్స్ తోటి ఏమన్నదండి? ఏజెంట్స్ వాళ్ళు పర్టికులర్ పార్టీస్ చూస్తున్నారమ్మా. మొత్తం కంపల్సరీ అండి. రిలాక్స్ గా చేయకూడదు. వాళ్ళ ఇష్టం ఎవరు వచ్చారో అలా చేయకూడదు. కంపల్సరీ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలి కరెక్ట్. అది మీరు పోలీ ఫారం అవ్వదండి. అందుకే క్లాస్ మీ టు గో, యూ గోయింగ్ టు యువర్ డ్యూటీ. ఏంటి పంపించండి అందరినీ. ఓటేసోడు ఏం చేస్తాడు అక్కడ? ఎంసగిరి అయిపోతుంది మొత్తం డిపార్ట్మెంట్ అంతా. పంపించండి అందరి లోపల ఓటేసినోండి. ఓటీ ఫస్ట్ నే చేస్తుంది. నన్ను బొమ్మంటారు నువ్వు ఓరే చేలో పోయింది. ఫస్ట్ నిలబడి అందరినీ బావు